లుకౌట్ నోటీస్. సో పోలీసు వాళ్ళ ద్వారా ఎయిర్పోర్ట్స్కి లుకౌట్ నోటీస్ అన్న ఒక వ్యవస్థను వాడుకొని పోలీసు స్టేషన్లో ఏదైనా కేసు నమోదు చేస్తే ఆ వ్యక్తి ఎవరైతే నిందితుడు ఉన్నాడో, ఆరోపణలు చేయబడిన నిందితుడు అతను దొరకనట్లయితే 41A నోటీస్ ఇచ్చిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి కానీ వచ్చి హాజరు కాకపోతే, విచారణకి సహకరించకపోతే పోలీసు వాళ్ళు ఈ లుకౌట్ నోటీస్ని జారీ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియోలో మనం విదేశాల్లో పనిచేసే వాళ్ళు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ మన సిస్టంలో ఇండియాలో కోర్టులు, పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని ఎలాగ మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు, వ్యక్తిగత కోపాలకి ఆర్ వాళ్ళ మధ్య ఉన్న పరస్పర విభేదాలకి, వాళ్ళని ఎదుటి వ్యక్తి యొక్క కెరీర్ని కానీ, ఎదుటి వ్యక్తి యొక్క ఎదుగుదలను కానీ ప్రత్యర్థులు ఎలా నాశనం చేస్తారు, నా విషయంలో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలో కూలంకషంగా మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు శివ ఫ్రీ స్పిరిట్. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు శివ అండి. నేను ఇండియా నుంచి యూఎస్కి 2013లో వచ్చా. సో 12 ఇయర్స్గా యూఎస్లో F1 వీసా మీద నుంచి స్టార్ట్ అయ్యి H1B వీసా మీద, మధ్యలో నేను CPT మీద ఇంటర్న్షిప్ చేశానండి. అండ్ OPTని నేను ఫస్ట్ 1 year యూజ్ చేసుకున్నా. అండ్ 17 months, మా టైంలో 17 months ఉండేది. ఆ 17 months OPT ఎక్స్టెన్షన్ కూడా అప్రూవ్ అయింది. అండ్ అందులో ఒక 6 months యూజ్ చేసుకున్నా. అండ్ దెన్ నాకు ఇలా H1B పిక్ అవడంతో దెన్ మై స్టేటస్ కన్వర్టెడ్ టు H1B. సో ఈ విధంగా నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, నా ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ ఛానల్లో నేను డాక్యుమెంట్ చేస్తున్నా. సో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇప్పటికే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే కింద రెడ్ కలర్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లుకౌట్ నోటీస్. సో పోలీసు వాళ్ళ ద్వారా ఎయిర్పోర్ట్స్కి లుకౌట్ నోటీస్ అన్న ఒక వ్యవస్థను వాడుకొని పోలీసు స్టేషన్లో ఏదైనా కేసు నమోదు చేస్తే ఆ వ్యక్తి ఎవరైతే నిందితుడు ఉన్నాడో, ఆరోపణలు చేయబడిన నిందితుడు అతను దొరకనట్లయితే 41A నోటీస్ ఇచ్చిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి కానీ వచ్చి హాజరు కాకపోతే, విచారణకి సహకరించకపోతే పోలీసు వాళ్ళు ఈ లుకౌట్ నోటీస్ని జారీ చేయొచ్చు అన్నమాట. ఇది ఇండియా వైడ్ అన్ని ఎయిర్పోర్ట్స్కి వీళ్ళు పంపిస్తారు. ఈ సిస్టమ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం బోర్డర్ని క్రాస్ చేయడానికి ఎయిర్పోర్ట్లో మన పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ దగ్గర స్కాన్ చేయబడుతుందో, ఇండియన్ ఇమిగ్రేషన్ దగ్గర వాళ్ళకి వస్తుందన్నమాట ఇన్ఫర్మేషన్. సో పర్సన్, సో వాళ్ళ సిస్టంలో అది రెడ్ ఫ్లాగ్ చూపిస్తుంది. సో ఇతని మీద కేసు ఉంది, సో ఇతను గురించి సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు SP ఆఫీస్ నుంచి నోటీస్ వెళ్తుందన్నమాట. సో వాళ్ళు అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కిందకి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుందన్నమాట. సో వాళ్ళకి ఆ కేసు గురించి కానీ, ఆ కేసు డీటెయిల్స్ వాళ్ళకి ఏం తెలియవు అనమాట. వాళ్ళకి ఏంటంటే పోలీసు వాళ్ళు ఇతని గురించి వెతుకుతున్నారు, ఇతను కానీ మీకు దొరికితే ఇతనికి మీరు ఈ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అప్పగించండి అని చెప్పి మాత్రమే వాళ్ళకి ఆదేశాలు ఉంటాయి. సో ఆ విధంగా ఎవరికైతే లుకౌట్ నోటీస్ ఉంటుందో వాళ్ళు విదేశాలకు ప్రయాణించాలనుకున్నప్పుడు వాళ్ళని అక్కడ పట్టుకొని ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తారనమాట. సో ఇలాగా ఎవరి మీదైనా మనకి కోపాలున్నా, ఎవరి మీదైనా ఈర్ష్య ఉన్నా, వాళ్ళ ఎదుగుదలకి నచ్చకపోయినా ఇలాగా తప్పుడు కేసులు పెట్టి, ఎందుకంటే ఏ కేసు పెట్టినా అది జడ్జిమెంట్ రావడానికి, ఈ ట్రయల్లోకి ప్రాసెస్ అంతా ఏదైతే లీగల్గా ఉందో, పోలీసు విచారణ, వాళ్ళ FIR ఫైల్ చేయడం, అండ్ దెన్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, అది కోర్టుకి సబ్మిట్ చేయడం, అండ్ కోర్టు అది వాయిదా వేయడం, ఆ డేట్ రావడం, హీరింగ్ రావడం, ఆ టైంకి కోర్టు జడ్జి కానీ అదంతా పని చేయడం, హాలిడేస్ లేకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైం అనుకోండి, చాలా నెలలు మీకు పోస్ట్ పోన్ అవుతా వచ్చిందనమాట. సో ఆ టైంలో ఎవరైతే ఎలాంటి కేసులు పడ్డాయో వాళ్ళు చాలా సంవత్సరాలు ట్రయల్ కోసం ఎదురు చూస్తా, జస్టిస్ కోసం వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకుని ఇండియాలో కూడా ఉండాల్సి వచ్చింది. సో లుకౌట్ నోటీస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? లుకౌట్ నోటీస్ ఉన్నప్పుడు మీరు లాయర్ ద్వారా వకాలత్తు వేయించుకొని మీరు కేసుని ఎదురు బెయిల్ తీసుకోవడమో ఆర్ ట్రయల్కి మీరు హాజరు కావడమో చేయాలన్నమాట. ఈ లోపల పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. మీ ఇంటి అడ్రస్, మీ ఫోన్ నెంబరు ప్రొవైడ్ చేసి మీరు వాళ్ళకి రిటర్న్ లెటర్ ఇవ్వాలన్నమాట. ఏమనంటే, నేను ఈ కేసుకి నేను హాజరవుతున్నాను, సో లాయర్ని నేను వకాలత్తు వేసుకున్నాను, అండ్ దెన్ ఇది మా హీరింగ్ డేట్స్, ఇది కేసు అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే లుకౌట్ నోటీస్ని తీయాలన్నమాట. లుకౌట్ నోటీస్ని తీయడానికి వాళ్ళు ఏం చేయాలంటే, ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లో మీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి, ఎక్స్టర్నల్ మినిస్ట్రీకి వాళ్ళు ఫ్యాక్స్ ద్వారా పంపించాలన్నమాట. ఫ్యాక్స్ ద్వారా
వాళ్ళు ఏంటంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అది కూడా లెటర్ హెడ్ ఎలా ఉండాలి అవన్నీ వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఆ ప్రోటోకాల్లో పంపిస్తేనే వాళ్ళకి వస్తేనే వాళ్ళు ఆ రికార్డు నుంచి రిమూవ్ చేస్తారనమాట. ఆ రికార్డు లుకౌట్ నోటీస్ వాళ్ళ ఆ రెడ్ ఫ్లాగ్ ఏదైతే మీ పాస్పోర్ట్ స్కాన్ చేసినప్పుడు వస్తుందో అది రిమూవ్ చేసినప్పుడు మాత్రమే మీరు ట్రావెల్ చేయగలరు. సో ఆ ఇమిగ్రేషన్ చెక్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తారో ఫస్ట్ మీరు లగేజెస్ ఇస్తారు కదా, లగేజ్ ఇచ్చే ముందు కూడా మీకు ఒక చెక్ ఉంటుంది. అదేంటంటే మీ టికెట్ నేమ్ అండ్ పాస్పోర్ట్ నేమ్ వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసి అప్పుడే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వనిస్తారు. సో అందుకే చాలామంది ఎవరైతే మనల్ని డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్ దాకా వస్తారో వాళ్ళు అక్కడే ఆగిపోతారనమాట. అది దాటి వాళ్ళ లోపల రావడానికి వాళ్ళకి సెక్యూరిటీ అలౌ చేయదు. సో ఎవరికైతే పాస్పోర్ట్ ఉండి ఎవరికైతే టికెట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇంటర్నేషనల్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతారనమాట. ఆ డొమెస్టిక్ టెర్మినల్కి మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వ్యాలిడ్ ఐడి ఉంటే సరిపోతుంది, ఆధార్ కార్డు కూడా సరిపోతుంది అనమాట. సో ఇంటర్నేషనల్ ట్రావెల్లో ఎప్పుడైతే ఈ చెక్ పాయింట్ ఇంటర్నేషనల్ ట్రావెల్కి మన పాస్పోర్ట్ అండ్ టికెట్ నేమ్ వెరిఫై చేసి మనల్ని అలౌ చేస్తారో దాని తర్వాత మనం మన ఏదైతే ఎయిర్లైన్స్ ఉందో అక్కడికి వెళ్ళి మన బ్యాగ్స్ 2 చెక్ ఇన్ బ్యాగ్స్ అండ్ అవన్నీ వెయిట్ అవన్నీ చెక్ చేయించుకుంటాం అన్నమాట. సో అక్కడ వెయిట్ అది కరెక్ట్గా ఉన్న తర్వాత మనకి బోర్డింగ్ పాస్లు ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ల తర్వాత మన ఇమిగ్రేషన్ చెక్కి వెళ్తాం అనమాట. ఇది అయిన తర్వాతే మనకి బాడీ స్కాన్, మన వస్తువులు ఏవైతే మనం క్యారీ బ్యాగ్లో తీసుకెళ్తున్నామో అవన్నీ చెకింగ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాకు చెన్నైలో 16th November 2023 అంటే ఆల్మోస్ట్ 1 year 2 months అయి ఉంటుంది. సో 1 year 2 months బ్యాక్ నాకు ఇది చెన్నై ఎయిర్పోర్ట్లో జరిగిందనమాట. సో అప్పటికే నా మీద ఉన్న కేసులు ఆల్రెడీ కొన్ని కేసులు జడ్జిమెంట్ వచ్చినాయి. సో నాట్ ప్రెస్సింగ్ ఛార్జెస్ అని రావడంతో కొన్ని కేసులు పోయినాయి అనమాట. బట్ స్టిల్ నాకు ఏదైతే లుకౌట్ నోటీస్ జారీ చేశారో ఆ కేసు ఉంది, అది ఏప్రిల్లో ఉందన్నమాట. సో ఏప్రిల్లో నేను మళ్ళీ రావడానికి నేను ఆల్రెడీ ఫ్లైట్ అవి బుక్ చేసుకున్నాను. సో నా ప్లాన్ ఏంటంటే ఒకళ్ళు అడిగితే చూపిద్దాం, ఇది నా ప్లాన్ అండి, ఇది నా హీరింగ్ ఉంది, సో నేను రావడానికి నా ఫ్లైట్ టికెట్లు కూడా ఉన్నాయి అని నేను పెట్టుకుని వెళ్ళాను. అండ్ దట్టు నేను వెళ్ళే ముందు ఏదైతే పోలీస్ స్టేషన్లో నా కేసు ఉందో ఆ కేసు వాళ్ళతో కూడా రైటర్తో నేను మాట్లాడా. ఏంటంటే ఇలా నేను ట్రావెల్ ప్లాన్ ఉంది, సో కేసెస్ అన్నీ నాట్ ప్రెస్సింగ్ ఛార్జెస్ అని చెప్పి కేసెస్ అన్నీ డిస్మిస్ అవుతున్నాయి, డిజాల్వ్. సో కేసెస్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. సో నేను ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలి, మీది లుకౌట్ నోటీస్ ఏంటండి, అది ఏమన్నా ఉందా, ప్రాసెస్ తీయాలా లేకపోతే ఎలాగండి, నేను ట్రావెల్ చేయకూడదా అని అడిగితే అది ఎప్పుడో ఆ రోజే తీస్తామమ్మా, నువ్వు ఆ రోజు వచ్చావు కదా, ఆ రోజే క్లియర్ అయిపోయింది, యు ఆర్ గుడ్ టు గో అని చెప్పారనమాట. సో దాంతో ఎలాగ మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, నేను ట్రావెల్ చేస్తే సో అక్కడ వాళ్ళు నా పాస్పోర్ట్ స్కాన్ చేసి వాళ్ళకి లుకౌట్ నోటీస్ ఉండడంతో వాళ్ళు నన్ను పక్కన ఆపారనమాట. ఆపి దే స్టార్టెడ్ దే ఫ్యాక్స్ పంపించారు. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ నుంచి ఈ లుకౌట్ నోటీస్ జారీ అయిందో ఆయనకి పంపించారనమాట. సో మరి ఆయన అవైలబిలిటీగా రెడీగా ఆయన ఉండాలి కదా పోలీస్ స్టేషన్లో, నాకు ఇది లుకౌట్ నోటీస్ తీయడానికి ప్రాసెస్ అంతా చేయాలి కదా. సో ఆయన లేకపోతే ఆయన తర్వాత ఆయన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాసెస్ చేయాలన్నమాట. సో ఇది చేయడానికి టైప్ చేయడానికి రైటర్ ఉండాలి అండ్ సపోర్ట్ చేయడానికి చాలామంది ఉండాలి. సో ఎప్పుడైతే ఇది నా ఫ్లైట్ 11కి అనుకుంటా, సో 11కి అయితే నేను ఆల్రెడీ 9కి ఉండేసరికి 8:30 ఆ టైంకి నేను ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ ఈ పొజిషన్లో ఉన్నాను అనమాట. సో అప్పటి నుంచి నన్ను ఒక 10:30 దాకా నన్ను చూశారు. ఎందుకంటే ప్రతి ఫ్లైట్కి 1 hour ముందే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ 25 minutes ముందే మీకు గేట్స్ క్లోజ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే 25 minutes వరకు మీరు రాగలిగితే మేము మీ లగేజ్ని బోర్డింగ్ చేస్తాం, లేదంటే మిమ్మల్ని ఆఫ్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ లగేజ్ని అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళు 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఎవరైతే నన్ను ఆపారో ఆ ఆఫీసర్ కూడా ఎయిర్పోర్ట్లో మీరు కూడా ఒకసారి మీరు ఎవరైతే మీ ఉన్నారో కేసు ఉన్నాయో ఆ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడండి, మీ దగ్గర నెంబర్ ఉంటే త్వరగా ఇది మాకు కానీ క్లియర్ అని చెప్పి ఫ్యాక్స్ వస్తే మిమ్మల్ని మేము పంపించగలం, లేదంటే మీరు మా కస్టడీలో ఉండాలి అన్నట్టు అన్నారనమాట. సో నేను నా రైటర్కి ఎవరైతే నేను రైటర్తో మాట్లాడానో ఆ రైటర్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో ఆ రైటర్ ఏం చేశారంటే డీటెయిల్స్ చెక్ చేసి ఇంకా ఈ లుకౌట్ నోటీస్ ఉందమ్మా, మేము క్లియర్ చేస్తాం అని చెప్పేసి ఆయన నెక్స్ట్ ఆయన ఎవరైతే ఉన్నారో అథారిటీతో మాట్లాడడం జరిగింది. సో ఇనీషియల్గా వాళ్ళు బాగానే కోఆపరేట్ చేశారు, నాతో మాట్లాడారు, చేస్తున్నామమ్మా ఇది మా డ్యూటీ కాదు, మాకు వెక్షనల్ డ్యూటీలు ఏం పడలేదు ఈరోజు కాబట్టి మేము ఇంకా ఆఫీస్ ఏమో పోలీస్ స్టేషన్లో ఉన్నాం, లేదంటే ఈ హెల్ప్ కూడా మేము చేసేవాళ్ళం కాదు అని ముందు బాగానే మాట్లాడారు. తర్వాత అది 2 గంటలు అయిపోయింది, ఇంకా మనకి ఆయన పంపించలేదన్నమాట. పంపించకపోతే ఆయన కోపంతో గసరడం కూడా జరిగింది. సో అర్థం చేసుకోగలం, వాళ్ళ డ్యూటీ కాదు కదా. సో ఎవరో చేసిన చిన్న తప్పుకి సరిగ్గా లుకౌట్ నోటీస్ తీయకపోవడం వల్ల ఇదంతా గజిబిజి జరిగింది ఆ టైంలో.
సో అలాగా అయిపోయింది. తర్వాత నాది ఎతిహాడ్లో బుక్ చేశారనమాట నా ఫ్లైట్. సో ఎతిహాడ్ వాళ్ళు నా లగేజ్ని ఆఫ్లోడ్ చేశారు. నా లగేజ్ 2 సూట్ కేసులు తెచ్చేసి వాళ్ళే నేను ఎక్కడైతే వాళ్ళ కస్టడీలో ఉన్నానో అక్కడ నాకు ఇచ్చారనమాట. సో అలాగా ఎప్పటికైందంటే 12:30 నెక్స్ట్ డే 12:30 1 గంటకి నాకు క్లియరెన్స్ వచ్చిందనమాట. ఫస్ట్ వాళ్ళు పంపించినా సరైన ఫార్మేట్లో పంపించలేదని అనడం, తర్వాత వాళ్ళకి ఇంకా చెన్నైకి క్లియరెన్స్ రాకపోవడం. ఈ లోపల ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడి ఈ కేసు లేదండి అని చెప్పి ఎస్పీతో డైరెక్ట్గా మాట్లాడడంతో నాకేం చేశారంటే వాళ్ళు ఇంటర్నల్గా అప్రూవల్ ఇచ్చి నాకు క్లియరెన్స్ ఇచ్చారనమాట. సో ఆ విధంగా ఆ రోజు నేను ఫ్లైట్ జర్నీ చేయడం జరిగింది. తర్వాత ఒక 2 సార్లు నేను లాస్ట్ 2024లో 2 సార్లు యూఎస్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. ఏప్రిల్లో ఒకసారి అండ్ అక్టోబర్లో ఒకసారి. సో ఈ 2 సార్లలో కూడా నన్ను ఎప్పుడు ఆపలేదు. ఎందుకంటే అప్పుడు ఏంటంటే లుకౌట్ నోటీస్ క్లియర్గా తీయడం జరిగింది. సో ఇది చాలామందికి జరగచ్చు. సో మీ మీద ఒకవేళ ఎలాంటి కేసెస్ ఏమైనా పడినప్పుడు మేక్ ష్యూర్ మీకు లుకౌట్ నోటీస్ క్లియర్ అయిందని తెలుసుకోండి. లేదంటే మీరు కూడా నాకులాగే పాటలు పడాల్సి ఉంటుంది. సో దీనివల్ల నాకేమైందంటే 9 గంటల నుంచి మార్నింగ్ మళ్ళీ 3 గంటల దాకా అంటే 6 గంటలు ఎయిర్పోర్ట్లో నేను పడిన బాధ. అండ్ ముందు ఫ్లైట్ బుక్ చేసుకున్నది యూనో అవి రీఫండ్ రాదు. ఎందుకంటే మనం నో షో కింద అది ఏం రీఫండ్ రాదు అనమాట, క్యాన్సిల్ కూడా చేయలేము. సో ఆ డబ్బులు పోయినాయి. అండ్ ఇమీడియట్లీ అప్పటికప్పుడు నేను ఎమిరేట్స్లో బుక్ చేసుకున్నా. సో అది రఫ్లీ 70,000 అంత అయింది. సో అది అడిషనల్ ఖర్చు అనమాట. సో నేను పడిన 6 గంటల బాధ అండ్ ఈ ఎక్స్ట్రా ఫ్లైట్ టికెట్ అండ్ నేను ఈ టైంకి చికాగో రీచ్ అవ్వాలనుకున్నది ఆల్మోస్ట్ ఒక 1.5 డే డిలే అయిందనమాట. సో ఈ విధంగా ఒక లుకౌట్ నోటీస్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు సరైన ప్రోటోకాల్ వాడి టైంకి నా లుకౌట్ నోటీస్ తీయకపోవడం వల్ల ఇదంతా జరిగింది నాకు. ఈ వీడియోకి మరింతే. వచ్చే వీడియోలో మరిన్ని విశేషాలతో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు ఉంటా మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.